యో వాట్సాప్ గాయస్ అందరు ఎట్లున్నారు? ఈరోజు మనము మళ్ళీ మైన్ క్రాఫ్ట్ ఆడబోతున్నాము. 1 మినిట్ గాయస్. అయ్యో రివీల్ చేసేసినాను. అంటే ఏమైంది గాయస్, క్రాప్ ఖరాబ్ తీసుకుంటూ వెళ్తున్నాం. స్పైడర్ క్రాప్ను ఖరాబ్ చేయొద్దు, ఎందుకంటే ఆ క్రాప్తోనే కదా రాబోయే. ఆ క్రాప్తో నేను ఇప్పుడు సేలింగ్ అది ట్రేడింగ్ అయిపోతున్నాను గాయస్ విలేజెస్తో. అందుకే ఓకే గైస్, అయితే మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసుకుంటే, మనము ఒక చిన్న స్మాల్ ఒక స్టార్టర్ అంటే ఒక చిన్న స్టోన్స్ కలెక్ట్ చేద్దామని ఒక చిన్న రూమ్ తయారు చేసేసినాం గైస్. ఆ రూమ్ ప్రస్తుతం మనం ఒక బేస్ కూడా కడతాం మెల్లగా, ఇప్పుడు కాదు. అయితే మనము ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం మైనింగ్ కోదాం అనుకున్నాం కదా, వెళ్దాం గాయస్. అయితే నేను ఒకసేపు ఆఫ్లైన్ ఆడనీకే పోయినా, ఎందుకంటే మైండ్ క్రాఫ్ట్ నాకు చాలా ఇష్టం అని మీకు కూడా తెలుసు గేమ్. సో ఆఫ్లైన్ ఆడనీకే పోయినా. సో నాకు ఈ గ్లాస్ బాటిల్ దొరికింది గైస్. ఆ విలేజ్ చేస్ట్లో ఒక గ్లాస్ బాటిల్ దొరికింది గైస్. అయితే మీకు అనుకోవచ్చు ఇక షీల్డ్ ఏంది, ఈ పికాక్స్ ఏంది గైస్. నేను మైనింగ్ కోదాం అనుకున్నా, కానీ ఆఫ్లైన్లో పోతే ఏం బాగుంటుంది గైస్, మళ్ళీ మీరు క్రియేటివ్ అంటారు కాబట్టి అట్లా అయింది. సో నేను యాక్చువల్లీ మన యొక్క బేస్లో నేను ఒకటి చేసిన గైస్. ఏంటంటే చూడండి గైస్, ఇట్లా అక్కడ మీకు తెలిసి ఉంటే అక్కడ మన ఈ విలేజ్ స్నో భయంతో కనెక్ట్ అయి ఉంది. అక్కడ కార్పెట్ వేసిండే, ఆ కార్పెట్ తీసుకొని ఇటు వేసేసిన గైస్, మళ్ళీ లుక్ బాగుంటుంది అని చెప్పి. సో మనం ఇప్పుడు మైనింగ్ పోబోతున్నాం గైస్. ఓకే, మనం మైనింగ్ పోదాం. ఒక కేఫ్ వెతకాలి. నేను విలేజ్ నుండి చాలా 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 దూరం వచ్చేసిన. వన్ కేఫ్ ఓకే గైస్, ఐరన్ దొరికింది గైస్. అసలు కేఫే కాదు గైస్, కానీ ఐరన్ అయితే దొరికింది కదా. మనము అక్కడ ఒక టార్చ్ని పెట్టి అక్కడ ఎందుకు పెట్టినని తీసి పోయింది టార్చ్. సరే గైస్, నేను డబుల్ బ్లాక్స్ అక్కడ నుంచి పెట్టుకుంటూ పోతా. ఎందుకు గైస్ అంతగా క్లోజ్ చేస్తుంది ఏం పోదు. నా టార్చ్ కోసం నా టార్చ్ తీసుకొని వెళ్ళిపోతా గైస్. నేనైతే మనమైతే ఐరన్ కలెక్ట్ చేసుకుందాం గైస్. ఓ చాలా ఐరన్ ఉంది కదా గైస్. మనమైతే ఐరన్ తీసేసుకుందాం గైస్. అక్కడ కేఫ్ ఉంది, పెద్ద రివెన్ ఉండే పెద్ద కేఫ్, కానీ నేను కావాలని పోలేదు, ఎందుకంటే మనం ప్రిపేర్ అవ్వాలి కదా గైస్. అంటే అది చాలా మాప్స్ ఉంటారు మనకి, అంటే మన దగ్గర ఐరన్ ఆర్మర్ కూడా లేదు కదా, అందుకే నేనేం ఫైటింగ్ ఏం పోలే. అందుకే ఆ కేఫ్ కోలే, అందుకే మన విలేజ్ నుంచి దూరం వచ్చేసిన. ఒక చిన్న ఏమన్నా కేఫ్ దొరుకుతుందేమో అని. ఓ చాలా ఐరన్ ఉంది కదా గైస్. అదే కూడా ఇంతగానే అరే ఇంతగానే దొరికిందా గైస్? ఇంత 17 దొరికేసింది అప్పుడే ఇక్కడికే. వావ్, అక్కడ కూడా ఐరన్ చేసిన గైస్. నా టార్చ్ని తీసుకుందామని వచ్చిన. అసలు ఇంత చిన్న కేసు అసలు ఎక్స్ప్రెస్ చేయలే గైస్ అసలు ఐరన్ ఉంటుందని. వావ్, చాలానే ఉంది. వావ్, మళ్ళీ కేఫ్ నేను మంచి కాదు. అక్కడ ఐరన్ చూసినాక చాలా పెద్ద కేఫ్ అనుకున్నాం, కానీ ఏం లేదు ఇంత. కానీ అయితే బాగా దొరికింది గైస్, అదైతే నాకు నచ్చింది. కొంచెం కాపర్ కూడా తీసుకెళ్దాం మనం. ఎంత అయింది మొత్తం? 26. చిన్న కేఫ్కి మనకు 26 అయినాయి. తొందరగా అవుతుందండి గైస్. ఈ కాపర్ అంతా దొరికేటట్టు ఐరన్ దొరికితే ఎంత బాగుండు గైస్. ఎంత బాగుండు కదా. 89. అక్కడ ఏదో కేఫ్ ఉంది గైస్, మనం అక్కడికి పోదాము. ఎందుకంటే మన ఐరన్ దొరుకుతుంది చీదా కేఫ్ కనెక్ట్ గైస్. అక్కడ షుగర్ కేన్ తీసుకుందాం అవ్వండి. త్వరగా ఇంకేమన్నా కేఫ్ ఉందా ఇడా? అక్కడ ఏం లేదు అనుకుంటా గాయస్. ఏమో కానీ షుగర్ కేన్ ఏదో దొరుకుతుంది గైస్. షుగర్ కేన్ కూడా మనకు చాలా మెయిన్,
ఎందుకంటే బుక్ షెఫ్ తీసుకొని వస్తుంది. అందుకే షుగర్ కేన్ కలెక్ట్ చేస్తున్నాం. మన షుగర్ కేన్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అందుకే. మన ఓ బై ఇంతగానం పెద్ద కేఫ్ గైస్ ఇది. 1 minute గైస్. ఓకే గైస్, ఇక చాలా పెద్ద కేఫే ఉంది. నేను వచ్చేస్తున్నాను. 1 minute గైస్. మనకైతే వచ్చినాక మనకు అయితే ఐరన్ అయితే కనిపించింది. అయితే తొందరగా ఐరన్ తీసుకున్నాము. ఎక్కడెక్కడో పడిపోతున్నా గైస్ ఐరన్కి వస్తాం. చాలా ఉంది ఇక్కడ ఐరన్. తొందర ఐరన్. ఓ మై గాడ్, తొందరగా బై తొందరగా. మన పైన ఉందా? అందరు ఫుడ్ తిని మళ్ళా మైనింగ్ కంటిన్యూ అయ్యాం మనం. చాలానే ఉంది గైస్ ఐరన్. అయితే 40 గైస్. కానీ మన ఐరన్ ఉందా చూసేస్తా గైస్. అక్కడ ఉంది గైస్. కోల్ కూడా తీసుకుంటూ పోవాలి గైస్. మన కోల్ లేదు మన దగ్గర మైనింగ్కి. తీసుకున్నాం కోల్ కూడా ఎప్పుడు. చాలానే ఉంది ఐరన్ ఇక్కడ. బట్ చాలానే ఉంది గైస్. అంతే మొత్తం అయినా 51 కోల్ కూడా గైస్. ఇక చాలా రీసోర్స్ ఉంది గైస్. గైస్ ఇంతగానం. ఓకే గైస్, నాకైతే అక్కడ నుంచి చాలా కోలేమో నాకు 44 దొరికింది గాయస్. ఆడ విచ్ ఉంది, షీల్డ్ వేసుకోవడం మర్చిపోయినా. ఇప్పుడు విచ్ కానీ ఎఫెక్ట్ ఇచ్చిందో నా పని అయిపోయింది గైస్. గాయస్ ఇచ్చింది ఎఫెక్ట్. లేకురా చచ్చిపోయినా గైస్. అనవసరంగా విచ్తో కొట్లాడినా కదా గైస్ నేను. విచ్చదు గైస్. రే వద్దు విచ్చొద్దు విచ్చొద్దు విచ్ ప్లీజ్. సామాన్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. సారీ ఆగండి గైస్. మొత్తం సామాన్ కలెక్ట్ చేసుకున్నాక అందరు ధైర్యమైంది గైస్. నా దగ్గర ఆర్మర్ లేదు అంతే కదా. ధైర్యం వచ్చింది చూడండి. ఇట్లా ఏం రా విచ్చేసి మళ్ళీ ఇచ్చింది ఎఫెక్ట్. ఇది ఎంత పవర్ ఉంది విచ్గా. అమ్మాయ్యా ఫుడ్ 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 ఫ్లేజ్ ఇంట్లోనే ఉంది గైస్. టైం అంటే టైం కదా. అలేలే రెండోసారి గైస్ ఈ విచ్ అసలు ఎఫెక్ట్ తగ్గుతూనే లేదు గైస్. ఇక్కడ చచ్చిపోయింది నేను. ఇక్కడనే పక్కనే ఎక్కడ చచ్చిపోయినా గైస్ నేను. ఇట్లా వచ్చిన ఈడ ఎఫెక్ట్ ఈడ పడ్డా. అయినా అంత సామాన్లు ఏం లేవు. తొందరగా అంతా కలెక్ట్ చేసుకొని ఇంకేమన్నా పడిపోయినా అందులో ఏం పడిపోలేదు గాయస్. అవి ఇచ్చిన ఇట్లా నిజంగా కొట్టాలి గైస్. అమ్మాయి నా దగ్గర అయితే అన్నీ ఉన్నాయి గైస్. నా దగ్గర అయితే 51 ఐరన్ ఉంది గైస్. నమ్మబుద్ధి అయితే లేదు. ఆ కేఫ్ ఏందో గైస్ కానీ మస్తు ఐరన్ దొరికింది నాకైతే. తొందరగా లోపలికి పోయి నా దగ్గర బాటిల్స్ ఉన్నాయి కదా.
ఒక ఫర్నెన్స్ స్టార్ట్ చేద్దాం గైస్. ఇంకోటి ఒక ఫర్నెన్స్ స్టార్ట్ చేసింది. ఇలా వాడదాం మనం. ఇలా పెట్టి ఇప్పుడు స్మెల్టింగ్ వేద్దాం గైస్. ఇందులో కొంచెం నాకు కూల్ ఉండే గాయస్. కొంచెం ఇందులో సగం పడదాం 25, ఇందులో సగం 25 పెట్టి కొంచెం అండ్ ఇందులో కొంచెం ఇంకో ఫర్నెన్స్ తయారు చేద్దాం ఆగండి గాయస్. ఇంకో ఫర్నెన్స్ నేమో ఇలా పడదాం. బాగా వేసి ఇలా పెడదామంటే ఇలా కార్పెట్ చేసేసి ఇలా పెట్టేద్దాం. ఇలా కూడా వద్దు గైస్, నా కార్పెట్ మళ్ళీ పెట్టేస్తాను. ఇక్కడ పెడదాం గైస్. అసలు ఇక్కడ క్రాఫ్టింగ్ ఇక్కడ కొంచెం నాకు కోల్ ఇస్తారా? ఇచ్చేయండి. ఇందులో కొంచెం కోల్ పెట్టి కాపర్ పెట్టేద్దాం. ఓకే గైస్, అన్నిట్లో అయితే ఐరన్ అయితే అయిపోయింది. మన దగ్గర అయితే ఇప్పుడు మొత్తం 39 ఐరన్ గైస్. 53 ఓకే గైస్, నేను అయితే చూసుకోలే ఈ ఫర్నెస్లో ఉండే ఐరన్. ఇప్పుడు మన తోట 52 ఐరన్ ఉండే. సో ఇప్పుడైతే మనము చేసుకున్నాం స్టిక్స్ గైస్. అందులో స్టిక్స్ అయితే మనమైతే అప్పుడు ఫస్ట్ అయితే ఐరన్ ఆర్మర్ తయారు చేసుకున్నాము. ఇప్పుడు గైస్ ఇప్పుడు పెద్ద పెద్ద కేఫ్ల కన్నా పోతా గైస్. నేను అన్నీ అంటే ఒక నిమిషం కాపర్ ఇలా పెట్టేస్తా. షుగర్ కేన్ స్ట్రింగ్స్ ఇవి ఏది అన్నీ ఇందులో పెట్టేద్దాం. ఐరన్ పికాక్స్ ఎక్కలే మనకి, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఉంది స్టిక్స్. తొందరగా స్వాడ్ యాక్స్ స్టిక్స్ తయారు చేసుకొని ఒక్క షెవలు ఇంకెంతమంది ఐరన్ మన దగ్గర అంటే ఒక బకెట్, ఒక హొయ్యి, ఒక బకెట్ ఇంకా మన దగ్గర ఉన్న 17 ఉన్నాయి. ఇందులో పెట్టేద్దాం. ఇందులో అయితే పెట్టేసి అన్నీ పెట్టేద్దాం గైస్. మూటలు అన్నీ అదే ఉన్నాను గైస్. ఇది కూడా వాటర్ తీసుకొని వస్తాను. వాటర్ అదే గైస్. ఓకే గాయస్, ఇంతటితో అయితే మన ఐరన్ ఆర్మర్ అయిపోయింది. విలేజర్ విడిపోతున్నావు మా ఇంటికి పోతున్నావు ఏం రా. ఓకే గాయస్, ఇంతటితో అయితే మన ఐరన్ ఆర్మర్ అయిపోయింది. సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఫార్మింగ్ చేద్దాం గైస్. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంటే బాయ్.